హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను, వెహికల్ రెంట్కి తీసుకొని. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్ సిఎన్జి వెహికల్. మనమైతే ఈరోజు క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది హైదరాబాద్లో. ఈరోజు అయితే వర్షం పడుతుంది, చూద్దాం మరి వర్షం కంటిన్యూ అవుతుందా, రేట్లు ఎలా ఇస్తాడా అనేది చూపిస్తా చూడండి. ఆల్రెడీ మనమైతే 7కి అయితే ఆన్ చేసినాం. ఈరోజు డ్యూటీ 7కి అయితే ఆన్ చేసాము. టైం వచ్చేసి 8:10 అవుతుంది. 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికి టోటల్ వచ్చేసి ఒక 16 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ప్రజెంట్ అయితే మనము ఎంత ఇస్తుందా, బిజినెస్ రేట్ ఎలా ఇస్తుందా అనేది మీకు లైవ్లో ఓకే, రేట్లు ఎలా ఇస్తున్నాడా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను ఈరోజు. ఇక్కడ ఇది పికప్. ఓకే, మార్కెట్ లోపల అయితే వెయిటింగ్ లొకేషన్ పోతుంది బండి. రోజు ఇప్పుడు మార్నింగ్ టైంగా పోతుంది, మార్కెట్ లోపల పోతుంది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అయితే ఉన్నాను. యశోద హాస్పిటల్లో డ్రాప్ అయిపోయింది ఫస్ట్ రైడ్ ఓలాలో. ప్రజెంట్ అయితే ఒక 16 కిలోమీటర్స్ తిరిగిన. ఫస్ట్ అయితే ఓలాలో పడ్డది, యాక్సెప్ట్ చేసిన. ఇవి మళ్ళీ ఓలాలోనే పడినది. మీకు ఆ కంప్లీట్ అయిన రైడ్స్ చూద్దామంటే కుదరదు. ఆ లోపు అయితే మీరు ఇప్పుడు ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఆ లోపు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు అనేది చూపిస్తాను. కంప్లీట్ అయిన రైడ్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎంత అమౌంట్ ఇచ్చిండు, దాంట్లో నుంచి మనకెంత వచ్చింది, కంపెనీ వాడు ఏమైనా కట్ చేసుకుంటా అనే క్లారిటీగా A to Z అనేది మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే ఎండ్ ఆఫ్ ది డే కల్లా రెంట్ ఎంత పడింది, ఈరోజు మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, సిఎన్జి ఎంత పోయింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను అనేది మీకు లైవ్లో అనేది చూపిస్తాను. లైన్లో ఉండండి, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. కస్టమర్ అయితే కాల్ చేసిండు, మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళి రైడ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మరి అయితే అలాగే మీకు ఎండ్ ఆఫ్ ది డే కల్లా చెప్పాను కదా, ఇది ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, సిఎన్జి ఎంత అయింది, వెహికల్ రెంట్ ఎంత పడింది అనేది మీకు క్లారిటీగా అనేది అప్డేట్ చేస్తాను. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది. మార్నింగ్ అయితే 7కి అయితే ఆన్ చేశాను, ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకో రైడ్ పడింది అని చెప్పాను కదా, ఆ రైడ్ కూడా కంప్లీట్ అయ్యాక మొత్తం కలిపి మీకు చూపిస్తాను. ఎంత అమౌంట్ వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది చూపిస్తాను. ఆ లోపు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు ఎవరు. వీడియోకి కూడా లైక్ చేసుకోండి. నేననే మీకు ఆ లోపు మీరు లైక్ చేసినట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది, అందుకైతే చెప్తున్నాను. ఓకే, అయితే నేను కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. వీడియో అయితే తప్పనిసరిగానే లైక్ చేయండి. ఓకే, మరి హాయ్, హలో, నమస్తే. మనకైతే ఇప్పటికి ఒక 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టోటల్ వచ్చేసి 38 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ప్రజెంట్ ఇప్పటికి మొత్తం టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఓలాలోనే పడ్డాయి 3 రైళ్ళు. 3 రైడ్స్ వచ్చేసి ఓలాలోనే పడ్డాయి. చూపిస్తా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎంత అమౌంట్ వచ్చింది. ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం రేట్ ఇచ్చిండు, లేదంటే రేట్ వచ్చేది కాదు. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇప్పటికైతే కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తే చూడండి. 3 రైళ్ళు అనేది 3 రైడ్స్ అనేది. అలాపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా లైక్ చేయండి. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వీడియోస్ లైక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఓకే, అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తే చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను అనేది చూపిస్తాను. ఇదిగోండి, 38 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము. 38 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. టోటల్ 1000 రూపాయలు అయితే అయింది. 1100 అయితే అయ్యింది. 3 రైడ్స్కి గాను 1100 అయితే అయ్యింది. నా ఊళ్ళలో మనకైతే నమ్మకం లేదు. క్యాన్సిల్డ్ 2 రైళ్ళు అయితే క్యాన్సిల్ అయినాయి. ఇది కూడా ఇది కూడా అడ్వాన్స్ బుకింగ్ పడినాయి, అందుకే క్యాన్సిల్ అయినాయి. మారేడుపల్లి 166 రూపీస్. 1.2 తుర్కారం గేట్ నుంచి వద్దు, 9 + 7 15 minutes 166 రూపీస్. ఎక్కువసేపు టైం ఎక్కువ ఉంది. కోంపల్లి పికప్ ఫస్ట్ రైడ్ వచ్చేసి, సెకండ్ రైడ్ వచ్చేసి ఇది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్
క్లాక్ టవర్ కాడ ఉంది కదా, అక్కడైతే డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 388 రూపీస్. దానిలో నుంచి 10 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 377 రూపీస్ ఇచ్చిండు. వద్దు, 377 రూపీస్ ఇచ్చిండు. 13.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 32 మినిట్స్ అయితే టైం పట్టింది ఇది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది మోండా మార్కెట్ ఉంది కదా, అక్కడి నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి బొల్లారంది ఇది ఆర్మీది క్యాంటీన్ ఉంది కదా, ఇది అల్వాల్ నుంచి యాప్రాల్ పోయే రూట్లో ఆర్మీ క్యాంటీన్, అక్కడైతే డ్రాప్ చేశాను ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 331 రూపీస్. దాంట్లో నుంచి 10 రూపీస్ కట్ చేసుకుంటూ మనకు వచ్చేసి 321 రూపీస్ అయితే ఇచ్చిండు. 9.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 33 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి బొల్లారం నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి 196 అంటే యాక్సెప్ట్ చేద్దామా వద్దా చేద్దాం. 200 వస్తాయిగా. 2 కిలోమీటర్స్ పికప్, 2 కిలోమీటర్స్ డ్రాప్, 4 కిలోమీటర్స్. ఇట్లా గల్లీలలో ఉంటాయి అబ్బా, అందుకే నేను చేయను. పికప్ గల్లీలో ఉంది. మళ్ళీ వెళ్తాదే బండి వెళ్తాదే, వెళ్దామా వద్దా. వెళ్దామా వద్దా చెప్పండి గాయ్స్. ఓకే, ఎక్కడ ఇది? మహేంద్ర హిల్స్. ఓకే, వెళ్ళొచ్చా? వెళ్దాం, పట్టండి, వెళ్దాంలేండి. ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇందాక రైడ్ అమౌంట్ ఎంత వచ్చిందా అనేది. ప్రజెంట్ అయితే ఆ బుకింగ్ కంప్లీట్ అయింది. 22 కిలోమీటర్స్ 200. నా స్లో అయిపోయింది, పడిపోయింది బిజినెస్. ఉదయం అయితే మనకి వర్షం పడినది, ఇప్పుడు వర్షం తగ్గిపోయింది, అందుకైతే ఏం పడట్లే బుకింగ్స్. అయిపోయింది, మూమెంట్ అయిపోయింది. 10 అయింది, ఇంకా బుకింగ్స్ ఏం లేవు, పడట్లే. అయిపోయి కూడా మనకి చూపిస్తే చూడండి కంప్లీట్ అయిన బుకింగ్స్. ఇంకా 2 రైడ్స్ పెండింగ్ ఉంది కదా, 2 రైడ్స్ అనేది చూపిస్తాను. ఇదిగోండి 42 కిలోమీటర్స్ తిరిగాను ఇప్పటికి. టోటల్ 42 కిలోమీటర్లు అయితే తిరిగాను. ఇదిగోండి, ఇది అక్కడ బొల్లారం నుంచి పికప్. ఇందాక డ్రాప్ చేశాను కదా, అక్కడే పికప్, సేమ్ లొకేషన్. డ్రాప్ వచ్చేసి మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 411 రూపీస్. దానిలో నుంచి 10 రూపీస్ కట్ చేసుకుని మనకు వచ్చేసి 400 ఇచ్చారు. 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 రూపీస్ 27 మినిట్స్ టైం పట్టింది. 400 అనేది ఇచ్చింది మనకి. దాని తర్వాత వచ్చేసి తుర్కారం గేట్ నుంచి పికప్, ఈస్ట్ మారేడుపల్లి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 206 రూపీస్. దాంట్లో నుంచి 10 రూపీస్ అనేది కట్ చేసుకొని మనకి 195 రూపీస్ ఇచ్చిండు. 2.4 కిలోమీటర్స్కి 10 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇంతే, ఇంకా బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో వచ్చేసి మనము వర్షం పడుతుందని మనము ఇందాక నాన్ ఏసీ ఆఫ్ చేసాం. ర్యాపిడోలో ఎక్కువ నాన్ ఏసీలే వస్తాయి, అన్ని బుకింగ్ నాన్ ఏసీలే వస్తాయి వర్షం పడితే. ఆ నాన్ ఏసీ బుకింగ్స్కేమో అమౌంట్ రాదు. ఓకే, ఇప్పుడైతే ఆన్ చేసిన. ఆఫ్ చేయడం కూడా ఏం లేదు, ఎమ్మటే ఆఫ్ చేయొచ్చు. సర్వీసెస్ టు ఆన్ అని చూపిస్తుంది, ఓన్లీ ఆన్ అయింది. ఆఫ్ చేయడం కూడా ఏం లేదు, దీని మీద క్లిక్ చేయడం ట్రూ ఆఫ్ అని ఉంటుంది. రీజన్ చెక్ చేద్దాం, లో పే అవుట్ అని ఉంటుంది. ఏదో ఒకటి లో పే అవుట్, ఏదో ఒకటి మనకు నచ్చినది పెట్టుకోవడం, ఆఫ్ చేసుకోవడం. మళ్ళీ ఆన్ చేసుకోవడం అంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసేస్తే ఆన్ అయిపోతుంది. ఓకే, ఆన్ అయింది. ఇప్పుడు ర్యాపిడో డ్యూటీ కూడా ఆన్ చేసేద్దాం. ఎందుకంటే ఇందాక వర్షం పడుతుందా, వర్షం పడినప్పుడు రేట్ రాదు. విండోస్ డౌన్ చేయాలా, మనకి గాలి ఆడదు. విండోస్ అయితే డౌన్ చేయాలా, డౌన్ చేయకుంటే గాలి ఆడదు. వర్షం పడుతుంది ఒకవైపు, అందుకైతే నాన్ ఏసీ ఆఫ్ చేసిన. ఇప్పుడైతే ఆన్ చేసిన మనం నాన్ ఏసీ కూడా ఆన్ చేసిన, ప్లస్ డ్యూటీ కూడా ఆన్ చేసిన. ఓన్లీ ఓలాలోనే పడ్డాయి 1300 అయితే అయింది, 5 రూపాయలు తక్కువ. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఏమన్నా పడతాయా పడవా, ఓలాలో అయితే ఏం పడట్లేదు. ఓకే, మరి అయితే ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేద్దాం. మనకైతే బుకింగ్స్ అయితే ఏం పడలేదు. ఇంకా 10 అవుతుంది. 10 కల్లా వచ్చేసి ఇప్పుడు 1300 అయితే చేసినాం. 5 రూపాయలు తక్కువ 1300, 5 రూపీస్ తక్కువ 1300 అయితే చేసినాం. BHEL 27 కిలోమీటర్స్ 587.
బిహెచ్ఎల్ జే గేట్ భారత్ నగర్ పోదామా. 1 hour 20 minutes చూపించింది, పోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. బిహెచ్ఎల్ అంట పోలేదు, ఇంకా నెక్స్ట్ రైడ్ ఏమైనా పడుతుందేమో చూద్దాం. నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి టైం వచ్చేసి 12:51 అయింది, 1 గంట అవుతుంది. ఇంకా 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి, 2 అయినాయి, ఇంకేం కాలే, 2 బుకింగ్లే అయినాయి కంప్లీట్. చూపిస్తే చూడండి, 2 బుకింగ్స్ అనేది సిబై కాలనీ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్న 2 బుకింగ్స్ వచ్చేసి ఒకటి ర్యాపిడోలో, ఒకటి ఓలాలో అయితే పడింది మనకి. అవి కూడా చూపిస్తే చూడండి. ఇదిగోండి, 82 kilometers అయితే ట్రావెల్ చేసాము ఇప్పుడు మనము. టోటల్ 82 kilometers అయితే ట్రావెల్ చేసాము. ఓలాలో ఒకటి, ర్యాపిడోలో ఒకటి కదా. ఓలాలో వచ్చేసి మనకి వెస్మారెడ్డిపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ఆఫీస్పేట్ డ్రాప్, ఆఫీస్పేట్ కాదు ఇది, మియాపూర్ డ్రాప్. మియాపూర్ సిగ్నల్ కాడ అయితే డ్రాప్ చేశాను. 17.7 kilometers. దీనికి వచ్చేసి 428 rupees అమౌంట్ ఇచ్చిండు. 15 minutes అయితే టైం పట్టింది మనకి, 55 minutes అయితే టైం పట్టింది. రామంతపూర్ 26 kilometers. ర్యాపిడో రేట్లు ఇవ్వట్లే, ర్యాపిడో అయితే రేట్లు ఇవ్వట్లేదు సరిగ్గా. 428 rupees అయితే అమౌంట్ వచ్చింది 17 kilometersకి. ఏదో ఒకటి ఇస్తుంది, అన్ని ఇవ్వట్లే. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో ఉన్నది. దాని తర్వాత అది మియాపూర్లో డ్రాప్ చేశాక మియాపూర్ నుంచి పికప్. మియాపూర్ నుంచి వచ్చేసి గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ అయితే డ్రాప్ చేశాను. ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 571. దాంట్లో నుంచి 10 rupees అయితే కట్ చేసుకొని మనకు వచ్చేసి 561 rupees అయితే ఇచ్చిండు. 10 kilometers ట్రావెల్ చేసాము, 50 minutes టైం పట్టింది. ఇది చాలా మంచిగా ఇచ్చిండు రేటు. 10 kilometerలకు 560 బాగా ఇచ్చిండు, బాగా. ఇది మళ్ళీ రిటర్న్ ఖాళీగా రావాలి, వేస్ట్ వద్దు. ఇప్పుడైతే మనం ఏజీ హాస్పిటల్లో డ్రాప్ చేసి మనమైతే కూకట్పల్లికి వచ్చేసాము. నెక్స్ట్ స్మాల్ కార్డ్ అయితే ఉన్నాం మనము కూకట్పల్లిలో. వెయిట్ చేద్దాం మరి, ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే 1800 ఓలాలో అయింది, 400 ర్యాపిడోలో అయింది. మొత్తం 2200, 2300 దాకా అయితే అయింది. 2280 రూపాయలు అయితే అయ్యింది 80 kilometerలకు. కానీ ఈరోజు ఓకే రేట్ అయితే ఓకే, కానీ డైలీ ఇట్లా ఇవ్వచ్చుగా. ఏ స్ట్రైకులు అవి ఇవి అని ఎవరు అనరు, డైలీ ఇట్లా ఇస్తే. ఈరోజు వర్షం పడుతుంది, ఎక్కువ వెహికల్స్ రాలేదు రోడ్డు మీదకి, వెహికల్స్ ఎక్కువ తీయలేదు. అందుకైతే మనకి ఇంత బుకింగ్స్ అయితే వచ్చాయి, ఇంత రేట్ అయితే వచ్చినాయి. ఇది మరి ఓకే, అయితే వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ కోసం. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్నాం, చూద్దాం మరి. 3 గంటల వరకు అయితే చేద్దాం. 3 గంటల వరకు ఎంత అయితే అంత. గ్యాస్ తక్కువే కాలుతుంది. గ్యాస్ ఇప్పటికైతే ఒక మార్నింగ్ 900 అంటే 450 రూపాయలు గ్యాస్ అయితే కాలేదు. ఇప్పటికి 450 రూపాయలు గ్యాస్ అయితే అయ్యింది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనమైతే. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి ఇంకో 2 రైడ్స్ అయితే అయిపోయినాయి. కొంపల్లి అయితే వచ్చేసినాం మనము. ఫస్ట్ అయితే కిలోమీటర్ చూసుకుందాం, టైం అయిపోయింది ఆల్రెడీ. ఇదిగోని 121 kilometers అయితే ట్రావెల్ చేసాము ఈరోజు. గ్యాస్ కూడా సుమారుగా 3.700 రూపాయల వరకు అయితే, 600 పైన 700 అయిపోయింది గ్యాస్. టైం అయిపోయింది. ఇదిగోండి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకటి 2 ర్యాపిడోలోనే, 2 ర్యాపిడోలోనే అయిపోయినాయి. కూకట్పల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాపు. 19.6 kilometers ట్రావెల్ చేశాను. దీనికి వచ్చేసి 473 rupees అమౌంట్ వచ్చింది. 24 rupees per kilometer అయితే పడింది మనకి. దాని తర్వాత వచ్చేసి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కోంపల్లి ఐవిజన్ రెసిడెన్సీ డ్రాప్. 14 kilometers అయితే ట్రావెల్ చేశాను. దీనికి వచ్చేసి 294 rupees అయితే అమౌంట్ వచ్చింది. 44 minutes అయితే టైం పట్టింది. మనం టైం వచ్చేసి 3:20 అవుతుంది. 2 minutes అయితే లేట్ అయింది. బండి తెచ్చేసరికి ఏం కాదు, కవర్ అయిపోతారు 2 నిమిషాలకి. కవర్ చేసేద్దాం మాట్లాడి. నా టోటల్ అయితే ఇప్పుడు కౌంట్ చేసుకుందాం. ఇంకా డ్యూటీ కూడా బంద్ చేసేసిన. టోటల్ అయితే ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాం ఎంత అయింది అనేది. మళ్ళీ ఎవరో 700 గ్యాస్, 600 రెంటు, 1195 రూపీస్ ఏమో ర్యాపిడోలో అయింది.
11,925 ప్లస్ ఓలాలో వచ్చేసి ఓలాలో ఈరోజు బాగా అయింది. 1856 ఓలాలో. టోటల్ వచ్చేసి 3,051 రూపాయలు అయితే అయింది. దీనిలో నుంచి 600 రెంట్ తీసేద్దాం, 700 గ్యాస్ తీసేద్దాం. పోతే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1,750 రూపాయలు. మనకు ప్రాఫిట్ వచ్చేసి 1,750 రూపాయలు ప్రాఫిట్ అయితే మనకు మిగిలింది ఈరోజు. ఇది మరి అయితే ఈరోజు డ్యూటీ ఒక నిమిషం అయితే లేట్ అయింది రెంట్కి. ఉన్న రేపు 1,000 రూపాయలు వేస్తాడు లేదా 600 వేస్తాడు. తగ్గిమంటే తగ్గిస్తాడు. ఒక 1-2 మినిట్స్ అయితే ఏం కాదు, తగ్గిస్తాడు. 1 మినిట్ లేట్ అయింది. ఇది మరి అయితే ఉన్న ఈరోజు 1,700 అయితే మనకు లాభం వచ్చింది. మార్నింగ్ 7:18కో 7:19కో ఆన్ చేసిన, ఇప్పుడు 3:20 అయ్యింది. కరెక్ట్ 8 అవర్స్ అయితే డ్యూటీ చేసినాం. 8 అవర్స్కి గాను 1,700 అయితే లాభం వచ్చింది ఈరోజు. డైలీ ఇలానే ఉండదు. ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఫుల్గా మనకు బిజినెస్ అయితే ఇలా ఉంది. ఫుల్ వర్షం ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇంకా టోటల్ రైడ్స్ వచ్చేసి ఓలాలో 5 రైడ్స్, ర్యాపిడోలో 3 రైడ్స్ చేశాను అంతే. ర్యాపిడోలో ఈరోజు తక్కువ చేసిన, ఎక్కువ ఓలాలోనే చేసిన. అలాగే ఈరోజు ఇన్సెంటివ్ ఏం లేదు ఓలాలో మనకి. అది మరి అయితే ఇంకా రేపు కలుద్దాం రేపటి వీడియోలో. 1,700 అయితే లాభం వచ్చింది ఈరోజు. మెయింటెనెన్స్ వచ్చేసి 0 మెయింటెనెన్స్. రెంటు కడుతున్నాం కదా, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం ఏముండదు. ఓకే అయితే రేపు కలుద్దాం రేపటి వీడియోలో. ఈరోజు వీడియో అయితే ఇది. వర్షం పడినప్పుడు అయితే బుకింగ్ ఇలా ఇస్తాడు, పేమెంట్ ఇలా ఇస్తాడు మనకి. 3+5 8 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అలాగే రేపు ఇన్సెంటివ్ ఉందనుకుంటున్నా, చూద్దాం. రేపు ఇన్సెంటివ్ గురించి రేపు మాట్లాడదాం. ఈరోజు అయితే ఓలాలో ఇన్సెంటివ్ ఏం పెట్టలేదు. రేపైతే ఇన్సెంటివ్ ఉంటుందని మెసేజ్ అయితే వచ్చింది మనకి. చూడాలి, రేపు పొద్దున అయితే చూద్దాం అది. ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపు కలుద్దాం రేపటి వీడియోలో. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అనేది లైక్ చేయండి, ఖచ్చితంగానే లైక్ చేయండి. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్స్ రావట్లేదు. కానీ మీరు కామెంట్ చేసినప్పుడు మాత్రం నేను తప్పనిసరిగా ప్రతి వీడియోకి అయితే రిప్లై ఇస్తున్నాను, ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను. ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఇంకా రేపు కలుద్దాం ఇంకా.